హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ని నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. మరి లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి సత్య గారు ఫస్ట్ కామెంట్ అయితే చేశారు, హాయ్ అండి. ఇంకా బాలి లక్ష్మి గారు, విజయకృష్ణ రాణి సిస్టర్, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, వీరమణి సిస్టర్, స్వామి గారు శివు అనే అకౌంట్ నుంచి, ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా గారు, అమ్ములు సిస్టర్, ఇంకా యు స్వామి గారు, ధన్రాజ్ గారు, ఇంకా సంధ్య గారు, సాయిరామ్ గారు, ఇంకా బాసిన విజయ్ గారు, గౌతమ్ గారు, ఇంకా వసుధ సిస్టర్, రాజేశ్వరి సిస్టర్, రూబీ సిస్టర్, ఇమామ్ గారు, ఇంకా షేక్ జబీబుల్లా గారు, గ్రీన్ హ్యాండ్స్ నుంచి స్వాతి సిస్టర్, ఇంకా హాసిని బ్లాగ్స్, చిన్ను అనే అకౌంట్ నుంచి, గణపతి సుమతి అనే అకౌంట్ నుంచి, అఫీషియల్ మిక్స్ అనే అకౌంట్ నుంచి, బాలాజీ గారు, మురళీకృష్ణ గారు, ధనలక్ష్మి గారు, ఎన్ లక్ష్మి గారు, మోనిక, ఆయిషా, దీప అనే అకౌంట్ నుంచి, హరిత గౌడ్ గారు, షేక్ గారు, ఇంకా రవీంద్ర అన్నయ్య. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలోని మీ పేరుని తప్పకుండా తీస్తాను. ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ లాస్ట్ వీడియోలోని రవిశంకర్ గారు నన్ను ఒక క్వశ్చన్ అయితే వేశారు. అదేంటి అని అంటే, అసలు నైట్ టైంలోని 10 ఇంకా 12, 1 ఈ టైంలోని దెయ్యాలు తిరుగుతాయి అంటారు కదా, నిజంగా ఆ టైంలో తిరుగుతాయా? ఇంకా చాలామంది దెయ్యాల గురించి అన్వేషించిన వాళ్ళకి, ఇలా దెయ్యాల స్టోరీస్ చెప్పే వాళ్ళకి నిజంగా దెయ్యాలు కనిపించడం, అవి ఇబ్బంది పెట్టడం, ఇంకా వాళ్ళని హింసించడం ఇలాంటివి చేస్తాయా అని నాకైతే క్వశ్చన్ వేశారు. మరి నేను మన ఛానల్లోని చాలాసార్లు చెప్పాను మీకు. అదేంటి అని అంటే, నా లైఫ్లో కూడాను ఏంటంటే, ఇవి నేను స్టార్ట్ చేయకముందు బాగానే ఉండేది. ఇవి స్టార్ట్ చేసిన తర్వాత చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నాను. లాస్ట్ టైం మేము అంటే నేను మా వారు శృంగవరపు కోట ఎస్కోటకి అయితే వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు అదేంటంటే బాగా నిర్జన ప్రదేశంలాగా ఉంటుంది. ఇలాంటి కార్తీక మాసంలోనైతే జనాలు ఉంటారు, కానీ మిగతా రోజుల్లోనే అస్సలు జనాలు అయితే ఉండరు. మేము వెళ్ళింది ఎప్పుడు అని అంటే జూన్, జూలై నెలల్లో వెళ్ళినట్టున్నాము. అయితే నేను సారీ కట్టుకున్నాను, మా వారు, నేను, ఇంకా మా వారి కొలీగు, ఇంకొక ముసలాయన అనమాట. అయితే వెళ్ళగానే అది మిట్ట మధ్యాహ్నం మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి పద్మనాభం చూసుకొని అక్కడి నుంచి శృంగవరపు కోటకి అయితే వెళ్ళాం. సో అలా వెళ్ళే టైంకి మాకు 12:30 అలా అయిపోయింది. మేమేంటంటే ఇలా కారు దిగ్గానే కోతులన్నీ కూడా వచ్చేసాయి. అవి అరుస్తూ ఉంటే మా వారు ఏం చేశారంటే, ఆయనకి జోబులో పెట్టండి, మధ్యలో తాగడానికి పనికొస్తుంది అని ఓఆర్ఎస్ ప్యాకెట్ అయితే ఇచ్చారు. పాపం ఆయన జోబులో పెడుతున్నాడు, వెనక నుంచి ఒక కోత వచ్చి పట్టుకుంది ఆయన్ని. వదిలించుకున్నారు, అయిపోయింది. తర్వాత కొండ ఎక్కుతున్నప్పుడు ఆయన ఏమనుకున్నారంటే, ఏదో అయ్యింది, కాలు నొప్పిగా ఉందండి అన్నారు. ఎక్కగలరా కొండ అంటే, ఎక్కగలను పర్వాలేదు అన్నారు. సో మేము అలా ఎక్కుతున్నాము. కొంత దూరం వెళ్ళాక ఆయనకి కాళ్ళు బాగా స్వెల్ అయ్యిందనమాట, అంటే బాగా పొంగినట్టుగా అయిపోయింది. ఏంటని చూశారు మా వారు. చూసేసరికి వెనకాతల గీరేసింది. అది ప్యాంటు మీదుగా ఎలా గీరేసింది. సో అదొకటి అయ్యింది. పైకి వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, చక్కగాను శివయ్య దర్శనం చేసుకున్నాం. కిందకి దిగుతునేటప్పుడు మధ్యలోనే ఏంటంటే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని చెప్పేసి కొండకే మరో పక్క దారి ఉంటుంది. ఆ లోపలికి వెళ్తే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్టాచ్యూ ఉంటుందన్నమాట. ఆ పక్కనే పాలధార అని చెప్పేసి 5 చోట్ల మనకి దారలాగా వస్తూ ఉంటుంది. కిందన చిన్న చిన్న శివలింగాలు అయితే ఉంటాయి. మరి ముగ్గురమే వెళ్ళాం కదా, కిందకి దిగుతున్న టైంలోని అతను బాగా నీరసంగా అనిపించింది. ఆయనకి కాలు కూడా కాస్త వాసిపోయింది. సో మా ఆయన గారు ఆయనకి తోడున్నారు.
ఆ పక్కనే కదా నేను వెళ్ళి చూస్తాను అని అంటే వద్దు అంటున్నారు మా వారు. అయినా కూడా పర్వాలేదు ఇక్కడే కదా కొండ వాగు కనిపిస్తుంది బాగుంది వీడియో తీస్తాను అని చెప్పి వెళ్ళాను. కెమెరాతోని షూట్ చేసుకుంటూనే వెళ్ళాను. అది కొండ చివరననమాట. చిన్న దారిలాగా ఉంటుంది. అలా చూసుకుంటూ వెళ్తూ అక్కడ వీడియో తీశాను. షార్ట్స్ పెట్టాను వేరొక ఛానల్‌లోని. అయితే ఆ వీడియో తీస్తున్నప్పుడు ఏమైందంటే పైనుంచి సడెన్‌గా ఒక కోతి నన్ను చూసి అరిచింది. అరిచేసరికి నేను తుల్లు పడ్డాను. పడిన తర్వాత నేను మళ్ళీ రిటర్న్ అయిపోయాననమాట. బాబోయ్! ఏదో తేడాగా ఉంది అని చెప్పేసి. అయితే రిటర్న్ వచ్చేసిన తర్వాత కిందకి దిగిపోయాం. నాకు వీపంతా చాలా మంటగానైతే అనిపిస్తుంది. ఏంటో తెలియట్లేదు. సారీ వేసుకున్నాను కదా! బాగా సన్‌కి ఎక్స్‌పోజ్ అయ్యాను. సో, దానివల్ల అలా అనిపిస్తుంది అనుకున్నా. ఇంటికొచ్చి స్నానం చేసేసరికి వెనకాతల మంటగా అయిపోయిందనమాట. ఏమైంది అని చెప్పి బయటకొచ్చి చూస్తే వెనకాతల ఎవరో గోళ్ళతోని గీరినట్టుగానైతే అయిపోయింది. అంతేకాదు నాకు చాలా సార్లు వేరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. చేతుల మీద లేదంటే నాకు అందని ప్రదేశాల్లోని గీరినట్టుగానైతే అవుతాయి. అసలు విషయం ఏంటి అనంటే ఆ ఎస్కోట్‌లోని వాటర్ ఫాల్ ఉంటుందనమాట. పైనుంచి వాటర్ ఆకాశధార అయితే పడుతుందండి. అది కిందకి వెళ్ళేటప్పుడు మధ్యలోని ఒక దగ్గర ఖాళీలుంటాయి. అక్కడ ఏంటంటే అందరూ కూడా అస్థికలు కలుపుతారంట. ఆ ముసలాయనే చెప్పారు ఆ సంగతి. వచ్చేటప్పుడు చెప్పారనమాట. ఇక్కడ అస్థికలు కలుపుతారండి దిగొద్దు అని చెప్పి. సో, ఇలా ఉంటుందనమాట. మనకు తెలియకుండానే కొన్ని ప్లేసెస్‌కి వెళ్ళేటప్పుడు అలా అటాక్ అవుతాము. అలాగే ఎవరైతే ఈ స్టోరీస్ చెప్తూ ఉంటారో ఇప్పుడు మనం ఏదైనా ఒక దారిలోకి వెళ్తున్నాము. దేవుడి గురించే చూడండి. దేవుడి దారిలో వెళ్ళేటప్పుడు మంత్రాలు చదవడం, ఇంకా దేవుడి గురించి తెలుసుకుందామని అన్వేషిస్తూ వెళ్ళేటప్పుడు మనకి చాలా మంచి విషయాలు తెలుస్తాయి. అలాగే మనకి దైవానుగ్రహం ఎలాగైతే కలుగుతుందో వీటి గురించి వెళ్ళేటప్పుడు కూడా మనకి అదే విధంగా వాటిని అట్రాక్ట్ చేస్తున్నట్టు వాటిని మనం పిలుస్తున్నట్టే ఒక రకంగా అవుతుంది. అందుకనే ఎప్పటికప్పుడు నన్ను నేను క్లెన్స్ చేసుకుంటూ నేను దేవుణ్ణి బాగా నమ్ముతాను. ఎక్కువ మంత్రాలు అవి చదువుతాను. దాని గురించే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను. సాధనలు చేసేటప్పుడు మరి టైం అయితే ఇంకా చాలా ఎక్కువసేపు పడుతుంది. మరి ఈ మధ్యకాలంలోనైతే ఆపేశాను. దానికి గల కారణం కూడా ఇదే అని అనుకుంటున్నాను. మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఇదంతా ట్రాష్ అనుకున్న వాళ్ళకి వీడియో లాస్ట్‌లోని నాకు అప్పుడు జరిగిన ఆ ఇన్సిడెంట్‌లోని నాకు జరిగిన ఆ గాయాన్ని పిక్ అయితే తీశాను. అది షేర్ చేస్తాను. యాక్చువల్‌గా అప్పటికి నేను ఈ వీడియోస్ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోతుంది. సరే ఇది ఎందుకైనా పనికొస్తుందిలే అని చెప్పేసి నేనైతే ఫోటో తీయమన్నాను మా అమ్మాయికి. తీసింది. ఆ పిక్‌ని షేర్ చేస్తాను లాస్ట్‌లోని చూడండి. మీకు అర్థమవుతుంది. నాకు ఫస్ట్ టైము జిన్ గురించి అడిగారు. ఛానల్‌లో చెప్పండి అని. సరే నాకు జిన్ గురించి కొంచెం వరకు తెలుసు. ఎందుకనంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళైతే చెప్పారు. ఆ తర్వాత నేను ఇంకా తెలుసుకుందాం జిన్నుల్లోని ఇంకా ఎన్ని రకాలున్నాయి ఏంటి అని చెప్పేసి నేనేం చేశానంటే ఆతృతగా మార్నింగ్ లేవగానే మా వారు వాకింగ్‌కెళ్ళిపోయారు. మా అమ్మాయి పడుకొని ఉంటుంది. ఆ టైంలో నాకు కొంచెం టైం అయితే దొరుకుతుంది. అంతేకాదు నిశ్శబ్దంగా ఉంటుంది కాబట్టి వింటాను అవన్నీ కూడా. సో, ఓపెన్ చేసి మార్నింగే దేవుడివి చూడకుండా ఈ జిన్ గురించి చెక్ చేయడం మొదలుపెట్టా. సర్చ్ చేస్తున్నాను. అలా చేస్తుంటే దాని గురించి చాలా విషయాలు తెలిసాయి. అక్కడితో ఆపేయొచ్చు కదా! నేను మైండ్‌లోనే అదే ఆలోచిస్తున్నాను. ఫోన్ అయితే పక్కన పెట్టేశాను కానీ ఆలోచన మటుకు ఆ జిన్ గురించే ఉంది. స్నానం చేసుకున్నాను. వంట పని స్టార్ట్ చేశాను. నేను ఎంతటి వేడినైనా కూడా తట్టుకోగలను. చేత్తో తీస్తాను. పక్కన పెడతాను. అలాంటిది ఆ రోజు నార్మల్‌గానే బాగా వేడిగా అయిన చారుని తీసి పక్కనైతే పెడుతున్నాను. ఆ టైంలో ఎలా ఒలిగిపోయింది. చారు నా మీద ఒలిగిపోయిందండి. కేవలం చారు బట్టలు ఉంటుండగా నా మీద ఒలిగినందుకు నాకు చాలా పెద్ద గాయం అయిపోయి 1½ మంత్ నేను దాంతోని సఫర్ అయ్యాను. సో, వెంటనే నేను దాని గురించి వీడియో చేసినప్పుడు అందులో దీని గురించి చెప్పాను. బట్ అప్పట్లో ఎవరు మన వీడియోస్ అయితే సరిగ్గా చూడలేదు. సో, దాని గురించి తెలియలేదు. ఇన్ని జరిగాయి. సో, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాము. లాస్ట్‌లోని నేను ఆ పిక్ అయితే షేర్ చేస్తాను చూడండి.
రాత్రి 9:30 అయితే అవుతుంది. జితేందర్ తన లాస్ట్ బస్ కోసం ఎదురు చూస్తూ బస్ స్టాప్‌లోనైతే ఉన్నాడు. తనతో పాటు అక్కడ ఎవ్వరూ లేరు. మరి కాలేజ్‌లో చదువుతున్న జితేందర్ కాలేజ్ హాలిడేస్ ఇవ్వడంతోని ఇంటికైతే వచ్చాడు. తనుంటున్నది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాంకైతే వెళ్తున్నాడు. మరి జతీందర్ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. బస్ ఇంకా రావట్లేదు. ఇదేంటి ఈ టైం కల్లా వచ్చేయాలి కదా! మళ్ళీ రేపు మార్నింగ్ నేను క్లాస్‌కి అటెండ్ అవ్వాలి. ఛ! ఏంటి అని అనుకుంటున్నాడు. ఈలోగా చల్లటి గాలైతే వీస్తోంది. హాయిగా కాసేపు పడుకుంటే బాగున్ను. కనీసం కూర్చుందాం అని వెళ్ళి బెంచ్ మీద అయితే కూర్చున్నాడు. ఇంక ఈలోగా తను ఫోన్లోని ఏవో చూస్తూ ఉన్నాడు. రీల్స్ చూస్తున్న సమయంలోని ఈలోగా తన పక్కనే ఎవరో వచ్చి నించున్నట్టుగానైతే అనిపించింది. ఒక చల్లటి గాలి తన్నలా వచ్చి తాకేసరికి ఎవరది అని పక్కకి తిరిగి చూశాడు. ఒక అందమైన అమ్మాయి. చూడ్డానికి ఆ ఊరి అమ్మాయిలాగే ఉంది. మరి పలకరిస్తే ఏమనుకుంటుందో అని కామ్గానైతే ఉన్నాడు. కళ్ళు కిందకి దించుకొని తన పనేదో తను చేసుకుంటున్నాడు. ఈలోగా తన పక్కనే వచ్చి కూర్చుంది. అలా ఒక్కసారి వచ్చి కూర్చోగానే భయపడ్డాడు జతీందర్. కొంచెంగా జరిగి తను కూర్చొని మళ్ళీ రీల్స్ అయితే స్క్రోల్ చేస్తున్నాడు. ఈలోగా ఏదో ఒక ఫన్నీ రీల్ అయితే వచ్చింది. అది చూస్తూ పక్కనున్న ఆ అమ్మాయి కూడా నవ్వింది. అంతే మరి. తన కాస్త చూసి చిన్న స్మైల్ అయితే ఇచ్చాడు. జతిన్ అలా నవ్వడంతోని తను కూడా నవ్వుతూ ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది. ఇంక తనే అలా మాట్లాడడంతోని జతీందరు నేను అస్సాంకి వెళ్తున్నానండి, మా కాలేజు. మీరెక్కడికి వెళ్తున్నారు ఈ టైంలోని అని అడుగుతున్నాడు. అదా, మా పిన్ని వాళ్ళ ఇంట్లోని ఫంక్షన్ అవుతుంది. వాళ్ళు కొత్త ఇంట్లోనే దిగుతున్నారు. అయితే మా అమ్మ ముందుగానే వెళ్ళిపోయింది. మరి నాకు ఎగ్జామ్ ఉందని నేను వెళ్ళలేదండి. ఈరోజు ఇదిగో ఇప్పుడు బయలుదేరుతున్నాను. రేపే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్. మా అమ్మ నా లగేజ్ అయితే తీసుకుపోయింది. నాకు ఇప్పుడు లగేజ్ కూడా లేదు అని అంటుంది. దాన్ని చూస్తే చాలా ప్రిటీగా ఎంతో అందంగానైతే ఉంది. మీరెక్కడ చదువుతున్నారు అని వెంటనే అడిగేశాడు జతిన్. నేను ఇక్కడేనండి, లోకల్ కాలేజీయే అని చెప్తుంది. మీ పేరు అని అడిగాడు. నా పేరు నూపూర్ అండి అని చెప్తుంది. ఓహో, నైస్ నేమ్ అని అడుగుతూ మళ్ళీ తన కాసే చూస్తున్నాడు. తను కూడాను తిని కాసి చూసి నవ్వుతూ మరి మీ పేరు చెప్పలేదు అని అడుగుతుంది. ఓ సారీ, నా పేరు జతిన్ అంటూ హ్యాండ్ అయితే ఇస్తున్నాడు. ఇంకా తను మొహమాటంగా మొహం అయితే దించేసుకుంది. బాగోదు కదా అని చెప్పి మళ్ళీ హ్యాండ్ అయితే వెనక్కి తీసుకున్నాడు. ఇంకా ఈలోగా బస్ కోసం వెయిట్ చేస్తుండగా బస్ అయితే ఇంకా రావట్లేదు. ఛ! ఏంటి ఈరోజు ఇంత లేట్ అవుతుంది? పైగా ఈరోజు చూసారా, చాలా చాలా తేడాగా అనిపిస్తుంది కదా ఈ రాత్రి అని అంటున్నాడు. అవును అని అంటూ మళ్ళీ అటుపక్కకైతే చూస్తుంది. ఈలోగా బస్సు రానే వచ్చింది. అది చూస్తే ఇప్పటి కాలం బస్సులాగా అయితే లేదు. బాగా తుప్పు పట్టేసినట్టు ఇంకా పాతదిలాగా అయితే కనిపిస్తుంది. ఛా! ఏంటి ఈ బస్సు ఇలా ఉంది అని అంటున్నాడు. మరి తప్పదు, మనం వెళ్ళాల్సిన డెస్టినీకి వెళ్ళాలి అనంటే బస్సు ఎక్కాల్సిందే అని అంటూ తనైతే బస్సు ఎక్కేసింది. ఇంక ఏదొకటి బస్ పట్టుకొని తన కాలేజ్కి వెళ్ళాలి అనుకొని బస్సు అయితే ఎక్కేశాడు. బస్సులోని ఒక 10 మంది దాకా ఉంటారేమో. ఎవరి సీట్లలోని వాళ్ళైతే కూర్చున్నారు. ఇంకా బస్సును చూస్తే మటుకు ఏదో తేడాగానైతే అనిపిస్తుంది జతిన్కి. ఎందుకనంటే ఆ సీట్లు పాత బస్సుల్లో ఉండే సీట్లలాగా అయితే ఉన్నాయి. ఛా! ఏంటి బస్సు ఇలా ఉంది? ఇంకా నాకు నిద్ర పట్టినట్టే. రాత్రంతా జాగారం చెయ్యాలి కావాలా అనుకుంటూ ఇంకా తన సీట్లోనైతే కూర్చున్నాడు. తన పక్కనే వచ్చి ఆ అమ్మాయి కూడా కూర్చుంది. ఇంకా నూపూర్ని చూస్తూ ఏదో రకంగా తినతోనైనా టైం స్పెండ్ చెయ్యాలి అని మాటలైతే కలుపుతున్నాడు. నూపూర్ మటుకు దేనికి సమాధానం చెప్పకుండా తన కాస్త చూస్తూ నవ్వుతూనే ఉంది.
ఇంకా అలానే బస్సు ముందుకైతే బయలుదేరింది, సౌండ్ చేసుకుంటూ. చుట్టూ ఏరియా అంతా కూడాను బాగా నిర్మానుష్యంగా, రాత్రి సమయం అవ్వడంతోని పెద్దగా వెహికల్స్ కూడా కనిపించట్లేదు. ఎందుకనో జతిన్కి అంతా తేడాగానైతే అనిపిస్తుంది. సరే అలాగా కూర్చొని అందరి మొహాలు చూస్తున్నాడు. ఇంకా ఈలోగా కండక్టర్ అయితే వచ్చాడు. సార్ టికెట్ అని అంటున్నాడు. ఆ అంటూ డబ్బులైతే ఇచ్చాడు. అయితే మరి టికెట్ కండక్టర్ మటుకు పాతకాలంలోని బస్ టికెట్లు ఎలా ఉండేవి అలాంటి టికెట్ ఒకటి తీసి తన చేతిలోనైతే పెట్టాడు. అది చూస్తున్న జతిన్కి ఏమీ అర్థం కావట్లేదు. జోబులో పెట్టుకొని అలానే పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈలోగా చల్లటి గాలి, పక్కనున్న నూపురు ఎందుకనో భయపడుతున్నట్టు కొంచెంగా జరిగి కూర్చుంది. ఏమైంది మీకు, కంఫర్ట్గా లేదా అని అడుగుతున్నాడు. అదేం కాదు, ఇక్కడ వాళ్ళని చూస్తుంటే నాకెందుకో భయంగా ఉంది. నేనొక్కదాన్నే వెళ్తున్నాను కదండి, ఎవరైనా అడ్వాంటేజ్ తీసుకుంటారని భయం. అందుకనే మీరు నేను ఒకటే అన్నట్టుగా యాక్టింగ్ చేస్తూ మీ పక్కనొచ్చి కూర్చున్నాను. తప్పుగా అనుకోకండి అని చెప్తుంది. సరేనండి, దాందేముంది, నేనేమీ అలా అనుకోలేదులేండి అని అంటున్నాడు. ఈలోగా బస్సులో ఉన్న లైట్లు ఉన్నట్టుండి ఆగిపోయాయి. ఇదేంటి, ఈ బస్సు స్పెషల్ ఎఫెక్ట్స్తో ఉంది, అసలు ఇది వెళ్తుందంటారా? నాకు డౌటే, మధ్యలో ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయిపోతుందేమో అని అంటున్నాడు. ఆ మాటలకి నూపుర్ మటుకు ఏం మాట్లాడకుండా తన కాసి అలానే చూస్తోంది. ఇదేంటి పిల్ల ఇంత వెరైటీగా ఉంది, ఏం మాట్లాడినా ఎక్స్ప్రెషన్ అయితే ఉండట్లేదు మొహంలో అని అనుకున్నాడు. ఈలోగా బస్సు ఒక అడవి మార్గం గుండానైతే వెళ్తుంది. ఇంకా అడవిలోకి వచ్చేసరికి చల్లటి గాలైతే తన్ని తాకుతుంది. ఇదేంటి, బస్సు ఏంటి రూట్ మారిందా లేదు అనంటే ఏంటసలా అని బయటికైతే చూస్తున్నాడు. తను ఎప్పుడు కూడాను ఆ రూట్లో వచ్చిందే లేదు. ఇంకా తనకి ఏదో అనుమానం వేసి ఇంతకీ ఇది అస్సాం వెళ్తుందా లేదా అని గాబరాగా కండక్టర్నైతే పిలిచాడు. సార్, ఇంతకీ ఇది అస్సాం బస్సే కదా అని అంటే కండక్టరు తిడుతూ, మరి ఇంకే బస్ అనుకున్నావు? మరి టికెట్ అడిగినప్పుడు నేను టికెట్ ఎలా తీసిచ్చాను? కొంచెమైనా బుద్ధి ఉండాలి, చదువుకున్నావు కదా అని అంటున్నాడు. అయ్యో సార్, అలా అని కాదు, నేను ఈ ప్లేస్ అంతా కొత్తగా చూస్తున్నాను, నాకు వింతగా అనిపించి అడిగాను. ఇదేంటి షార్ట్ కట్టా? మనం రేపు మార్నింగ్ కల్లా వెళ్ళిపోగలం కదా అని అంటున్నాడు. ఎలా లేదన్నా 7 నుంచి 8:30 గంటలైతే పడుతుంది వెస్ట్ బెంగాల్ నుంచి అస్సాంకి వెళ్ళడానికి. నువ్వెంత గింజుకున్నా అదే సమయానికి వెళ్తాం. ఇంకొకటి, మా బస్సు ఇలా ఉన్నా చాలా వేగంగానైతే తీసుకువెళ్తాడు మా డ్రైవర్ అని చెప్తున్నాడు. ఇంకా సరేననుకొని తను మళ్ళీ వచ్చి తన సీట్లోనైతే కూర్చున్నాడు. ఈసారి తను ఎదురుగుంటా ఉండే సీట్లోని మనిషి నించోనైతే ఉన్నాడు. తన్ని చూస్తుంటే ఏదో తాగిన వాళ్ళలాగా ఊగిపోతూ అలానే ఉన్నాడు. ఇదేంటి వీడు, బస్ అంతా ఇలా నించోనే ఉంటాడా అని అనుకుంటున్నాడు. ఒక్కసారిగా తన మొహాన్ని తన వైపు అయితే తిప్పాడు. అంతే మరి, తన మొహం అంతా కూడాను పూర్తిగాను ఫేడ్ అయిపోయి పాలిపోయినట్టుగానైతే కనిపిస్తుంది. ఏంటి వీడు, మేకప్ వేసుకున్నాడా లేదా ఇంకేంటి అని అంటూ ఉంటే నూపుర్ మటుకు ఏం మాట్లాడకుండా మళ్ళీ అదే ఎక్స్ప్రెషన్ తన కాసి చూస్తూ ఉంది. ఏంట్రా బాబు, ఈరోజు ఇలా ఉంది, చక్కగాను పాటలు పెట్టుకొని పడుకోవడం నయ్యం అంటూ తన సెల్ ఫోన్ అయితే తీశాడు. అప్పుడు కానీ తనకి తెలియలేదు, తన సెల్ ఫోన్ ఛార్జింగ్ పూర్తిగా అయిపోయింది, డ్రై అయిపోయింది. అరే రే, ఎప్పుడు పోయింది? నేను ఇందాకలే కదా రీల్స్ చూసినప్పుడు ఫుల్గా ఉంది, అప్పుడే ఎలా పోయింది అని అనుకుంటున్నాడు. ఈరోజేంట్రా బాబు ఇలా ఉంది అనుకుంటూ ఆ సెల్ ఫోన్ని తన బ్యాగ్లోనైతే పెట్టేశాడు. ఇంక తనకి ఏమీ తోచట్లేదు. పక్కనున్న నూపుర్ కాసు చూస్తే మళ్ళీ తను అలానే చూస్తూ నవ్వుతూ ఉంది. ఏంటి నువ్వు ఎప్పుడు ఇలా నవ్వుతూ ఉంటావా? ఏదైనా మాట్లాడొచ్చుగా, నాకు చిరాగ్గా ఉంది
ఈ బస్సులోనే ఉండాలనిపించట్లేదు అని అన్నాడు. అదేంటి అలా అంటావు? నేను పక్కనే కూర్చున్నానుగా, మాట్లాడు, ఈసారి మాట్లాడతానులే అని అంటుంది. సరే సరే, ఇంతకీ కాలేజ్ పేరు చెప్పలేదు అని అంటున్నాడు. కాలేజీ పేరు చెప్తే నువ్వు ఇక్కడేమి ఉండవు కదా అని అనేసింది. సరే గాని నూపూర్, మీ ఇల్లు ఎక్కడుంటారు, ప్రాపర్ అడ్రస్ ఏంటి అని అడుగుతున్నాడు. తను ఒక అడ్రస్ అయితే చెప్పింది. మరి ఆ అడ్రస్ వాళ్ళ ఫ్రెండ్ ఉంటున్న ఇంటి దగ్గరలోనైతే ఉంటుంది. వాడిని అడిగి వీళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అమ్మాయిని ఎలాగైనా వదలకూడదు అని అనుకుంటున్నాడు మనసులోనే. మరి అబ్బాయిల మనసు ఇలానే ఉంటుందేమో. అయితే కొంత దూరం వెళ్ళేసరికి హఠాత్తుగా ఏదో అడ్డొచ్చినట్టు సడన్ బ్రేక్ అయితే వేశాడు డ్రైవరు. అంతే మరి, అందరూ కూడాను ముందుకైతే తూలారు. మరి అక్కడున్న వాళ్ళెవ్వరూ కూడాను అబ్బా అని గాని అయ్యో అని గాని అరవడం గాని బెదరడం గాని లేదు. అలేదో మామూలుగా తూగారంతే. నేను మటుకు ముందుకు తూగిపోయాను. అరే ఏంటిది, ఇలా డ్రైవ్ చేస్తారా అని అంటున్నాను. ఆ మాటలకి బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడాను నా వెనక్కి కోపంగా తిరిగైతే చూశారు. వాళ్ళు ఎందుకలా చూశారో నాకైతే అర్థం కాలేదు. సరే అని పక్కకు తిరిగేసరికి నా ఎదురుగా సారీలోని ఒక ఆమె అయితే నించుంది. పక్కనున్న నూపూర్ అయితే కనిపించట్లేదు. నూపూర్ అంటూ లేచి చూసేసరికి అక్కడ సారీలో ఉన్నది మరింకెవరో కాదు, నూపూరే. తన ఫేస్ అంతా కూడాను ఇదివరకట్లా లేదు. పూర్తిగా తెల్లగా పాలిపోయి పెద్ద పెద్ద కళ్ళు, అందులోని కనుపాపలైతే లేవు. జుత్తు విరబూసుకొని నా కాసి అదే ఎక్స్ప్రెషన్తోని ఈసారి వియర్డ్గానైతే నవ్వుతుంది. అంతే, అక్కడున్న వాళ్ళందరూ కూడా నా కాసి కోపంగా చూడ్డం మొదలుపెట్టారు. నాకేమీ అర్థం కావట్లేదు. బస్సు ఆపండి ఆపండి అంటూ వెనక నుంచి దిగిపోవడానికి అయితే చూస్తున్నాను. కానీ బస్సు చాలా స్పీడ్గానైతే వెళ్ళిపోతుంది. అంతేకాదు, అక్కడ ఇద్దరు మగవాళ్ళు అడ్డుగానైతే నించున్నారు. ముందుకు వెళ్దామంటే నూపురు తన చేతుల్ని అడ్డు పెడుతుంది. తప్పించుకోవడానికి నాకింకా ఛాన్సే లేదు. నా పని అయిపోయింది ఈరోజు అనుకున్నా. అంతే మరి, గట్టిగానైతే అరిచేశా. నా అరుపుకి అక్కడున్న వాళ్ళందరూ ఏమైంది అంటూ నా వైపు అయితే తిరిగి చూస్తున్నారు. నేను అదే ప్లేస్లోని నూపురు దగ్గరే పక్కనే కూర్చొని పడుకుండిపోతున్నాను. నిద్దట్లోని ఇదంతా కల కన్నానా అని అప్పుడైతే అర్థమైంది. ఏంటి కల? అయినా ఇక్కడ ఎలా నిద్రపోవాలనిపించింది నాకు. ఎప్పుడు పడుకుని పోయానో, అందరి ముందు షేమ్ అయిపోయాను అని అనుకుంటున్నాడు. అందరూ కూడాను మళ్ళీ ఏం మాట్లాడకుండా ముందుకైతే తిరిగిపోయారు. నేను బస్సు ఎక్కిన దగ్గర నుంచి ఒకటైతే గమనిస్తున్నాను. ఎవరితో మాట్లాడుకోవట్లేదు. ఈవెన్ కలిసి వచ్చిన వాళ్ళు కూడాను అలానే కూర్చున్నారు కానీ ఎవరితో పలకరింపు మాట కూడా మాట్లాడుకోవట్లేదు. పైగా రాత్రి అయిపోతే అందరూ పడుకోవాలి కదా, కానీ కొంతమంది మటుకు పడుకున్నట్టుగా ఉన్నారు కానీ మిగతా వారు మటుకు తెలిగేసే ఉన్నారు. అదే అర్థమవుతుంది. ఇంకా నూపురు చూస్తేనేమో ఇలా విచిత్రంగా వియర్డ్గానైతే ప్రవర్తిస్తుంది. ఏంట్రా బాబు ఈరోజు రాత్రి నా పరిస్థితి అని అనుకుంటున్నాడు. మళ్ళీ చల్లటి గాలి. అక్కడంతా కూడాను బాగా ఫారెస్ట్ ఏరియా లాగా అయితే కనిపిస్తుంది. అసలు ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వచ్చామనేది కూడా తనకైతే అర్థం కాలేదు. ఈలోగా ఒక స్టాప్ అయితే కనిపిస్తోంది. ఆ స్టాప్ దగ్గర ఎవరో ఒక ఇద్దరు మగవాళ్ళైతే ఉన్నారు. వాళ్ళు చేతిని అడ్డు పెడుతూ బస్సునైతే ఆపుతున్నారు. ఇంక నాకైతే దిగిపోవాలనిపిస్తోంది. కానీ ఇక్కడ దిగితే మళ్ళీ బస్సు అని ఆలోచనలోనైతే పడ్డా. సరే, ఇంకా వాళ్ళిద్దరూ బస్సు అయితే ఎక్కారు. మళ్ళీ బస్సు స్టార్ట్ అయింది. అలానే వెళ్తుంది. వాళ్ళిద్దరూ చూడ్డానికి 50-54 ఏళ్ల వయసులోనైతే ఉంటారు. వాళ్ళిద్దరూ వచ్చి ఆ ముందు సీట్లోనైతే కూర్చున్నారు. ఇద్దరు కూడా అలానే మాట్లాడకుండా ముందుకైతే చూస్తున్నారు. ఇంక ఈలోగా పక్కనున్న నూపురు ఎందుకనో నవ్వుతుంది. ఏమైంది నూపురు, ఎందుకు నవ్వుతున్నావు అని అంటే,
ఇంకా ఒకళ్ళు రావాల్సి ఉంది, వాళ్ళొచ్చేస్తే అందరం వచ్చేసినట్టే అని అంటుంది. దగ్గరికి చేరుకోబోతున్నాం అని ఏవేవో మాట్లాడుతుంది. తనలా మాట్లాడుతూ ఉంటే పక్కనున్న జతేందర్కి ఏమీ అర్థం కావట్లేదు. భయం కూడా అనిపిస్తోంది. వియర్డ్గా ఉంది అక్కడంతా కూడాను. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతుంటే సడన్గా లేచి నించుంది. అంతే, మళ్ళీ తన రూపమైతే మారిపోయింది. అది చూసిన జతేందర్ గట్టిగానైతే అరిచేశాడు. ఇది నిజమే, ఇది అబద్ధం కాదు, నువ్వు దెయ్యానివి అంటూ భయపడిపోతూ బస్ దిగడానికైతే ప్రయత్నిస్తున్నాడు. కానీ తన కాళ్ళు మటుకు ముందుకు వెళ్ళట్లేదు, అడుగు పడట్లేదు. ఈసారి బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడాను జతిన్ని పట్టుకొని వెనక్కి లాగేస్తున్నారు. జతిన్ వదలండి వదలండి అంటూ గట్టిగానైతే అరుస్తున్నాడు. కానీ ఎవ్వరూ జతిన్ని వదలట్లేదు. గట్టిగా పట్టుకొని అలాగే వెనక్కి అయితే లాగేస్తున్నారు. ఈలోగా షర్ట్ పట్టుకొని లాగుతూ ఏమైంది నీకు అని పక్కనే అడుగుతోంది నూపుర్. తను కళ్ళు తెరిచి చూశాడు. మళ్ళీ ఇందాకట్లాగే అందరూ నార్మల్గానైతే ఉన్నారు. ఎవరి మటుకు వాళ్ళైతే కూర్చున్నారు. జతిన్కి మటుకు వంటి నిండా చెమట పట్టేసింది. తనకేమీ అర్థం కావట్లేదు. నేను చూస్తున్నది నిజమా అబద్ధమా, ఎందుకిలా అవుతుంది నాకు అని భయపడిపోతున్నాడు. నూపుర్, మనం వెళ్తున్న ఈ వే కరెక్టే అంటావా? నీకు తెలుసా, ఎప్పుడు నువ్వు ఈ వేలోనే వెళ్తావా మీ పిన్ని వాళ్ళింటికి అని అడుగుతున్నాడు కంగారుతోని. ఎప్పుడూ ఈ వేలోనే వెళ్తాను. అయినా నీకెందుకు ఆ డౌట్ వచ్చింది అని అడుగుతుంది. కాదు, నేను ఇంతకుముందు హైవేలో వెళ్ళినప్పుడు ఇలా అయితే ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, ఫారెస్ట్ కూడా, అందుకనే అడుగుతున్నాను అని అంటున్నాడు. ఆ మాటలకి ఇలా అయితే అంటుంది. ఓ అదా, కొత్త బస్సులు అనుకో ఆ హైవే మీద నుంచి అయితే వెళ్తాయి. పాత బస్సులన్నీ ఈ వేలో నుంచే వెళ్తాయి. నీకు తెలీదా? ఈ వే చాలా ఫాస్ట్గానైతే వెళ్ళిపోతుంది. పైగా షార్ట్కట్ కూడాను. మధ్యలో ఒక బ్రిడ్జ్ దాటితే చాలు, మనం చేరుకుంటాం అని అంటుంది. ఓహో అవునా అంటూ చెమటనైతే తుడుచుకున్నాడు. ఈలోగా మరొక స్టాప్ అయితే రాబోతుంది. తనకది క్లియర్గా కనిపిస్తుంది. ఈ స్టాప్లో దిగిపోదామా అని అనుకుంటున్నాడు. భయపడుతూనే ముందుకైతే 2 అడుగులు వేశాడు. ఏంటి, ఎక్కడికి అంటూ తన చేతినైతే పట్టుకుంది నూపుర్. అంతే మరి, నూపుర్ చెయ్యి చాలా చల్లగా ఐసు ముక్కలాగా అయితే తగిలింది. ఏంటి, నీ చెయ్యేంటి ఇంత చల్లగా ఉంది అని అంటున్నాడు. అదా, గాలిలోని కదా, అందుకనే అంత చల్లగా ఉంది, కూర్చో అని అంటుంది. లేదు, ఇక్కడ ఏం స్టాపా, స్టాప్ పేరేంటి అని చూద్దామని అంటూ మెల్లగా తన బ్యాగ్ని గట్టిగా భుజానికైతే వేసుకున్నాడు. బ్యాగ్ ఎందుకు, బ్యాగ్ కిందన పెట్టేసేయి అని అంటుంది. లేదు, నా బ్యాగ్ నా దగ్గర ఉంది, ఇలా కంఫర్ట్గానే ఉంది, ఉండొకసారి చూసొస్తాను అంటూ క్యాజువల్గా ముందుకు వెళ్ళబోతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరూ మళ్ళీ కోపంగా తన కాసే విచిత్రంగానైతే చూస్తున్నారు. ఈసారి మటుకు జితేందర్కి పూర్తిగా డౌట్ వచ్చేసింది. వీళ్ళందరూ దెయ్యాలే అని మనసులోనైతే అనుకుంటున్నాడు. ఇంకా ఆ స్టాప్ వచ్చిందో లేదో మళ్ళీ సడన్ బ్రేక్ అయితే వేశాడు డ్రైవర్. అప్పుడు గానీ చూడలేదు జితేందర్ డ్రైవర్ మొహాన్ని. డ్రైవర్ మొహం బాగా పాలిపోయి గుడ్లు బయటకొచ్చేసినట్టు కనిపిస్తుంది. అంతే, భయంతోని గట్టిగా అరుచుకుంటూ కిందకి దిగి ఒకటే పరుగు. వెనక్కి తిరిగి చూడట్లేదు. చెమటలు పట్టేస్తున్నాయి. పూర్తిగా ఒళ్ళంతా చెమటతో తడిచిపోతుంది. ఎదురుగాను చెట్టు, పుట్ట, మొక్క, మాను అని ఏమీ చూడకుండా పరిగెడుతూనే ఉన్నాడు. బ్యాగు గట్టిగా పట్టుకొని తను దేవుణ్ణి తలుచుకొని పరిగెడుతున్నాడు. ఇంకా అలా వెళ్తుండగా మధ్యలోని ఏదో ఒక పెద్ద మొద్దుని తన్నుకొని ముందుకైతే పడిపోయాడు. అంతే, తన కాలికి దెబ్బ అయితే తగిలేసింది. ప్యాంట్ చిన్నది చిరిగిపోయింది. కాళ్ళ దగ్గర ఉన్న ఆ ప్యాంట్ అలా చిరిగితే అందులో నుంచి రక్తం అయితే వస్తుంది. ఇంకా తను అది కూడా పట్టించుకోకుండా లేచి ప్యాంటు దులుపుకొని
మళ్ళీ ముందుకైతే పరిగెడుతున్నాడు. ఇంకేముంది, అక్కడ ఎదురుగా బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. ఆ బ్రిడ్జ్ మీద బ్రేకులు ఫెయిల్ అయ్యి ఆ పాత బస్సు అక్కడే అలానే కూలబడిపోయి ఉంది. అందులో నుంచి పొగలొస్తున్నాయి. మరి అందులో నుంచే నూపురు అదే చీరలో గాల్లో ఎగురుతూ బస్ ముందుకొచ్చి నించుంది. జితేందర్, ఆగు, ఎందుకలా వెళ్ళిపోతున్నావు? మాతో వచ్చుంటే బాగుండు కదా, నువ్వు కూడా మాతో ఒక్కడివైపోదువు కదా అని మాట్లాడుతుంది. దానికి జితేందర్ భయపడిపోతూ వణికిపోతున్నాడు. ఇంకా పరిగెడదామని చూస్తుంటే తన కాళ్ళు అక్కడ ఎవరో పట్టుకున్నట్టు అలానే ఆగిపోయాయి. అలానే ఎగురుతూ జితేందర్ ముందుకైతే వచ్చేసింది. ఇంకా నూపుర్ మొహం అంతా కూడా తెల్లగా పాలిపోయి గుడ్లలోని నల్ల పాప అయితే కనిపించట్లేదు. అవి కూడా తెల్లగా మారిపోయి ఉన్నాయి. తన మొహాన్ని చూస్తుంటే ఇప్పుడు భయం వేస్తుంది. జితేందర్ వణికిపోతున్నాడు. ఈలోగా తను ఏడవడం అయితే మొదలుపెట్టింది. నన్ను విడిపించవా, నన్ను విడిపించవా అని అడుగుతోంది. తన దగ్గరకైతే వస్తుంది. జితేందర్ భయపడిపోతూ వద్దు వద్దు, నా దగ్గరికి రావద్దు అని చేతుల్ని అడ్డు పెట్టుకుంటున్నాడు. తన మొహం కాసి కూడా చూడడానికి భయపడిపోతున్నాడు. జితేందర్, నేను చెప్పింది విను ప్లీజ్ అని అంటుంది. ఏంటి ఏంటి వినాలి? నువ్వు దెయ్యానివని నాకు చెప్పావా? అయినా నువ్వు నాతో మాట్లాడడమేంటి? నాకే ఎందుకు కనిపిస్తున్నావు అని గట్టిగానైతే మాట్లాడుతున్నాడు. జితేందర్, నువ్వు నన్ను గుర్తుపట్టలేదా అని అడుగుతుంది. అంతే, తనకేమీ అర్థం కాలేదు. నువ్వెవరు? నేనెలా గుర్తుపడతాను అని అంటున్నాడు. జితేందర్, నేనురా అని తానైతే జరిగిన పాస్ట్లోని స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసింది. జితేందర్కి ఒక అత్త అయితే ఉండేది. వాళ్ళ నాన్న పిన్ని కూతురు అన్నమాట. అయితే చిన్నప్పుడు వీళ్లతోనే ఉండేవారు. తను బాగానే చదువుకుంది. అదే తను చెప్పిన ఆ అడ్రస్లోనే వాళ్ళు ఉండేవారు. తను బస్ స్టాప్ దగ్గర ఏదైతే చెప్పిందో అదంతా నిజంగానే జరిగింది. పాపం తను వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి బస్సు అయితే ఎక్కింది. రాత్రి సమయంలోని ఆ బస్సు సరిగ్గా లేకపోవడం వలన, డ్రైవరు తాగేసి ఉండడం వలన ఆ బస్సు అయితే బ్రిడ్జ్ దగ్గర యాక్సిడెంట్కి గురి అయింది. అందులోనే చనిపోయారు వీళ్ళందరూ. మరైతే ప్రతి సంవత్సరం అదే సమయానికి ఈ బస్సు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్తుందని, పైగా ఆ అమ్మాయి ఎవరైతే ఉందో అదే వీళ్ళత్త నూపుర్. తను ఒక మాంత్రికుడి చేతిలోని బందీగా మారిందని, ఆ మాంత్రికుడే ఈ రకంగానూ తన చేత ఆడిస్తూ ఉంటాడని, సంవత్సరానికి ఒకరి చప్పున నవయువకుడిని చంపి తీసుకురావాలి. వారి యొక్క ఆత్మతోనే తాను ఇంకా శక్తులు సంపాదించాలని కోరుకుంటున్నాడు. అందుకనే ప్రతి ఏడు కూడా నేను ఆ బస్ స్టాప్లోని అదే సమయానికి అలానే నించుంటాను. అయితే ఈ సంవత్సరం నువ్వొచ్చావు, నన్ను రక్షించడానికే వచ్చావు అని మాట్లాడుతుంది. నేను నిన్నెలా రక్షిస్తాను అని మాట్లాడుతున్నాడు. నేను చెప్పింది విను, లేకపోతే వాడు నిన్ను నా చేతే చంపిస్తాడు. నువ్వు గనక నేను చెప్పినట్టుగా చేస్తే నేను విముక్తురాలనవుతాను. అంతేకాదు నేను ఏమి చెయ్యను అని మాట్లాడుతుంది. అది మరి ఇందాకలే చెప్పొచ్చుగా, ఎందుకిలా భయపెట్టావు అని మాట్లాడుతున్నాడు. నన్నేం చేయమంటావు? నా చేతుల్లో ఏం లేదు. కొంతసేపు మాత్రమే నేను ఇలా నీతో మాట్లాడగలను. తర్వాత మళ్ళీ వాడి ఆధీనంలోకి వెళ్ళిపోతాను. నువ్వు ఇప్పుడే త్వరపడు, వాడిక్కడే దగ్గరలో ఉంటాడు అంటూ వాడుంటున్న ఆ ప్రదేశం గురించి అయితే చెప్పింది. అక్కడికి వెళ్ళి వాడు చేస్తున్న హోమాన్ని నాశనం చెయ్యాలి. ఆ హోమంలోని నీ రుధిరాన్ని వెయ్యాలి అంటూ మాట్లాడుతుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను నా రక్తాన్ని అందులో వేస్తే అంతా నార్మల్ అయిపోతుందా? నేనిక్కడుండను, నేను పారిపోతాను అంటూ భయపడిపోయి పరిగెట్టబోతున్నాడు. అంతే, మళ్ళీ నూపురు గట్టిగా తన భుజాలనైతే పట్టుకుంది. అంతే, గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టాడు. వదులు, నన్ను వదులు, ఇదేనా నీ ప్రేమ? నువ్వు నా అత్తమని చెప్తున్నావే,
నన్నే పట్టుకొని చంపాలని చూస్తున్నావు అని మాట్లాడుతున్నాడు. మళ్ళీ 2 నిమిషాలకి శాంతపడి ఇలా అయితే అంటుంది, దయచేసి నేను చెప్పింది విను, నేను చెప్పింది నమ్ము. వాడు అంతమవ్వాలన్నా, నేను నాతో పాటుగా ఉన్నవాళ్ళు విముక్తులవ్వాలన్నా అదే ఒక దారి. నీలాంటి యువకుల్ని ఎంతమందినో చంపేశాడు. చూడు, ఈ బస్సులో ఉన్నవాళ్ళు నీలాగే ప్రతి సంవత్సరం ఈ బస్సు ఎక్కుతూ చనిపోయిన వాళ్లే అని చెప్తుంది. ఏంటి అని భయపడ్డాడు. సరే, ఏం చెయ్యాలో చెప్పు అని మాట్లాడుతున్నాడు. నాతో రా అంటూ దూరంగానైతే తీసుకువెళ్ళింది. అది ఒక కారడవిలాగైతే ఉంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడేవో కొన్ని సమాధులు కనబడుతున్నాయి. ఏంటి, అడవిలో సమాధులేంటి అని అంటున్నాడు. ష్, మాట్లాడుకు, వాడక్కడే ఉన్నాడు. అదుగో అక్కడ కనిపిస్తున్న ఆ హోమం వాడు వేసిందే. దాని ఎదురుగుంట కూర్చొని మంత్రాలు వల్లిస్తున్నాడు. ఇదే మంచి సమయం. మెల్లగా వెళ్ళి అక్కడున్న హోమాన్ని చెడగొట్టు అని చెబుతుంది. ఆ మాటలకి నేను నమ్మొచ్చా? ఆ తర్వాత నువ్వు నన్నేదైనా చేస్తేనో అని అంటున్నాడు. నమ్మరా బాబు, నిన్నేం చెయ్యను. నా విముక్తి కోసమే నేను ఇలా పోరాడుతున్నాను. అది కూడా నువ్వు నా రక్తానివి కాబట్టి నిన్నిలా చేయమని అడుగుతున్నాను. మరి ఇంకెవరు కూడాను ఈ పని చేసినా అది ఫలించదు. చెప్పింది చెయ్యిరా అని అంటుంది. ఇంక సరేనంటూ అక్కడి వరకు వెళ్ళి భయపడి మళ్ళీ వెనక్కైతే వస్తున్నాడు. ఏయ్ జితేందర్, చెప్పింది చేస్తావా, నన్నే చంపేయమంటావా అని గట్టిగానైతే మాట్లాడింది. అదుగో చంపేస్తానని అంటున్నావు, అంటే నీకు ఆ ఉద్దేశం ఉందన్నమాట అని భయపడిపోతున్నాడు. లేదురా బాబు, వెళ్ళి నేను చెప్పినట్టుగా చెయ్యి అని అంటుంది. ఈలోగా మంత్రాలు వల్లిస్తున్న ఆ మాంత్రికుడు కళ్ళిప్పైతే చూశాడు. అంతే, త్వరగా వెళ్ళి అక్కడున్న ద్రవ్యాలన్నింటినీ కూడా కాళ్లతోనైతే తన్నేస్తున్నాడు. హోమగుండంలోని తన రుధిరాన్నైతే వేశాడు. అంతే, ముద్ర వేసుకొని మంత్రాలు వల్లిస్తూ కూర్చున్న అక్కడున్న మాంత్రికుడు ఒక్కసారిగా లేచి, రేయ్ ఎంత పని చేశావ్రా అంటూ చేతితోని తనని గట్టిగానైతే పట్టుకున్నాడు. ఈలోగా అక్కడున్న ఆ దెయ్యాలన్నీ కూడా వచ్చి ఆ మాంత్రికుడి చుట్టూ చేరాయి. తన్ని పీక్కు తినేస్తున్నాయి. ఇంకిక్కడ ఉండొద్దు, వెనక్కి తిరిగి చూడకు, పారిపో అంటూ నూపురైతే చెప్పింది. అంతే మరి, జితేందరు అలాగే పారిపోతున్నాడు. వెళ్ళగా ఒక రాతిని తనుకొని ముందుకైతే ధడేలమని పడ్డాడు. కళ్ళు తెరిచి చూసేసరికి తన బెడ్ మీద అయితే ఉన్నాడు. చా, ఇదంతా కళ. ఈరోజు కదా నేను వెళ్ళవలసింది, ఈరోజు నైట్ బస్సు. ఇదేంటి ఇలాంటి కళను కన్నాను అని విచిత్రంగా తనలో తానే అనుకుంటున్నాడు. ఈలోగా బయట నుంచి వాళ్ళమ్మ అయితే కేకలు వేస్తుంది. రేయ్ ఎంతసేపు, ఇంకా లే, ఫ్రెష్ అప్ అయ్యి అన్నీ సర్దుకో, అలానే వదిలేసావు. మళ్ళీ కాలేజీకి వెళ్ళిన తర్వాత అవి కావాలి ఇవి కావాలి అనంటే మేమెవరం తీసుకురాం అని చెప్తోంది. సరేనమ్మా అంటూ లేచి రెడీ అవుతున్నాడు. తను బయటికి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు గాని నూపురు మటుకు తన బ్రెయిన్లో నుంచి బయటికి పోనంటుంది. అదే తలంపు, ఏంటిది ఇంతగా డిస్టర్బ్ అయిపోయాను, ఎప్పుడూ లేంది అని అనుకున్నాడు. ఈలోగా వాళ్ళ నాన్న తొందరగా బయలుదేరుతూ, రేయ్ రెడీగా ఉండు, నేను మధ్యాహ్నం చేసి వస్తాను, సాయంత్రం ఇద్దరం ఆ బస్టాండ్కి వెళ్దాం అని అంటున్నాడు. అన్నీ రెడీ చేసుకున్నావా అని అడుగుతున్నాడు. అన్నీ రెడీ చేశాను, కానీ ఈ ఒక్కరోజు నాతో స్పెండ్ చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోతున్నావు డాడీ అని అడిగాడు. అదేం లేదురా, ఈరోజు చాలా సంవత్సరాల క్రితం మీ అత్తయ్య, అదే నీ చిన్నప్పుడు మన ఇంటికి వచ్చేది కదా మా పిన్ని కూతురు నూపుర్, తను చనిపోయిన రోజు, అక్కడికైతే వెళ్తున్నాను గ్రేవ్యార్డ్కి అని అన్నాడు. అంతే మరి, షాక్ అయిపోయాడు. ఎందుకనంటే నూపురు తినకి ఒక 3 years అలా ఉండేటప్పుడు చనిపోయింది. మరి నూపురు గురించి ఇంట్లోనైతే పెద్దగా మాట్లాడుకునేవారు కాదు. ఎందుకనంటే తన సొంత అత్త కాదు కాబట్టి. అంతే, షాక్ అయిపోయి వాళ్ళ నాన్నని పదే
నూపురు గురించి అయితే అడగడం మొదలుపెట్టాడు. ఎందుకిలా ఈరోజు ఇలా అడుగుతున్నావు? కొత్తగా అడుగుతున్నావేంటి? నీకు గుర్తులేదా? నీ చిన్నప్పుడు ఎప్పుడో చనిపోయిందిరా, పాపం బస్ యాక్సిడెంట్లో చనిపోయింది అని చెప్తుంది వాళ్ళ అమ్మ. అంతే, షాక్ తిన్న కాకిలాగా అలానే నించుండిపోయాడు. సరే సరే, నేను వెళ్ళొస్తాను అంటూ వాళ్ళ నాన్న అయితే వెళ్ళిపోయాడు. అమ్మా అమ్మా, నూపురు అత్త వాళ్ళది మన మన సంజయ్ గారి ఇంటి పక్కనే కదా అని అడుగుతున్నాడు. అబ్బా, ఇది మటుకు బాగానే గుర్తుంచుకున్నావే. అవును, అప్పట్లో ఎప్పుడో ఉండేవారు, తర్వాత ఖాళీ చేసి మరో దగ్గరికి అయితే వెళ్ళిపోయారు. అయినా ఈరోజు కొత్తగా వాళ్ళ గురించి అడుగుతున్నావేంట్రా అని అడుగుతుంది. ఆ మాటలకి వణికిపోతూ, అదేం లేదమ్మా, రాత్రి నాకు కల్లోకి నూపురు అత్తయ్య వచ్చింది. అత్తయ్య ఫోటోలు ఏమైనా మన ఇంట్లో ఉన్నాయేంటి అని అడుగుతున్నాడు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు తీయించుకుని ఉంటే ఉండొచ్చురా, పైన ఉంటాయి అటుక మీద అని చెప్తుంది. అయినా నువ్వు తర్వాత ఎప్పుడు నూపురు అత్తయ్యని చూడలేదు కదా, నీకు అసలు గుర్తుందా అత్తయ్య మొహం అని అంటుంది. నువ్వు ముందు చూపించమ్మా, ఎక్కడున్నాయి అని అంటే, అదిగో ఆ పైన కబోర్డు ఉంది కదా, కబోర్డ్లోనే ఉంటాయి, వెతుక్కో, నాకు పనుంది బాబు అంటూ వాళ్ళమ్మ వంట పనిలోనైతే నిమగ్నం అయిపోయింది. ఇంకా అది ఓపెన్ చేసి అన్నీ వెతికేస్తున్నాడు. అదే పనిగా గంటసేపు వెతికేసరికి అందులో ఒక ఆల్బంలోని తన్ని ఎత్తుకొని నూపురైతే ఉంది. రాత్రి ఎలా అయితే తన్ని చూశాడో అచ్చం అలానే అందంగా. అంతే మరి, షాక్ అయిపోయాడు. అయితే రాత్ర అత్తయ్య నిజంగా నా కల్లోకి వచ్చిందా? నిజంగా ఆ మాంత్రికుడు ఉన్నాడా? నేనే ఇప్పుడు వాళ్ళందరినీ రక్షించాలా? నూపురు అత్తయ్య ఆత్మకి శాంతి కలగాలంటే నేనే వెళ్ళాలా అని ఆలోచిస్తున్నాడు. ఈలోగా వాళ్ళమ్మ గట్టిగా కేకేసి, ఏం చేస్తున్నావురా? ఇందాకల నుంచి ఆ పనికిమాలిన ఆల్బములు పట్టుకొని ఏడుస్తున్నావు. త్వరగా రా, ఈరోజు మళ్ళీ సాయంత్రం లేట్ అయిపోతుంది. అన్నం తినేసేయ్, నాన్నొస్తారు అని చెప్తుంది. సరేనని వెళ్ళాడు గాని తినబుద్ధేయట్లేదు. ఏంటో అంతా విచిత్రంగా అనిపిస్తుంది. తనకొచ్చింది కలో నిజమో అర్థం కావట్లేదు. మరి బస్టాప్కి వెళ్ళాడు. యథావిధిగా నిన్న కలలో ఎలా చూశాడో అలానే కామ్గానైతే ఉంది. తనకెందుకో భయం వేస్తుంది. కానీ లక్కీగా బస్సు అయితే వచ్చేసింది. హమ్మయ్య అనుకున్నాడు. ఈసారి బస్సు నార్మల్గానే ఉంది, జనాలు కూడా ఉన్నారు. సరేనని కూర్చొని ఉన్నాడు. కొంత దూరం వెళ్ళిందో లేదో అక్కడొక స్టాప్ దగ్గర ఒక అమ్మాయి చెయ్యి ఊపుతూ బస్సునైతే ఆపింది. బస్సు సడన్ బ్రేక్ వేసి ఆపాడు. ఇంకా అమ్మాయి బస్సు ఎక్కుతుంటే బస్సులో ఉన్న లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. ఇంకా ఆ అమ్మాయి కసి చూశాడో లేదో జితేందరు షాక్ తిన్నాడు. అది మరి ఇంకెవరో కాదు, నూపురు ఎక్కుతుంది. అంతే, గడగడ వణికిపోతున్నాడు. చుట్టూ అందరు కాసి చూశాడు. నిన్న బస్లో ఉన్నవాళ్లే వీళ్ళ అంటూ. అంతే, తను చూసింది నిజమే, వాళ్లే వీళ్ళు. బస్ మటుకు మారింది. నూపురు వచ్చి తన పక్కనైతే కూర్చుంది. తన పైన చేయి వేసి కంగారు పడుకో అన్నట్టుగా ఒక చిన్న స్మైల్ అయితే ఇచ్చింది. అంతే, తర్వాత ఏమైందో మీరే అర్థం చేసుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. కొన్ని నిజాలు కల్పితాల్లాగా ఉంటాయి, కొన్ని అబద్ధాలు నిజాల్లాగా ఉంటాయి. మరి ఇది మీకు మీ మేధాశక్తికే వదిలేస్తున్నాను. ఇది నిజమా అబద్ధమా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫైనల్లీ మళ్ళీ మీరు క్వశ్చన్స్ వేయకుండా నేను ఒక కన్క్లూజన్ అయితే ఇవ్వబోతున్నాను. అదేంటి అని అంటే, రాత్ర తను బస్ ఎక్కినప్పుడు మరి తను ముందే బస్ టికెట్ బుక్ చేసుకొని ఉండాలి కదా, అవన్నీ లేకుండా ఎలా బస్ ఎక్కేశాడు, ఇవన్నీ డౌట్లు అడగండి. వాడు కల కన్నాడు. సో కలలోనే ఇదంతా కూడా నిజం కాదు. కలలో ఏదైనా జరగచ్చు, ఎనీథింగ్. కానీ ఆ కలలోని తనకి నిజం అయితే కనిపించింది కొంత. మరి అదే వాళ్ళ అత్త. అయితే ఇప్పుడు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైంది, నా వీప్ మీద గీతలు పడ్డాయి అని చెప్పాను కదా, ఆ క్లిప్పింగ్ని షేర్ చేస్తాను చూడండి. సో ఇది ఐఫోన్లో పిక్ అనమాట. నేను వేరొక ఫోన్లో కెమెరాతోనే
ఫోటో తీశాను. ఎందుకు అనంటే ఆ గీతలు బాగా కనిపించడం కోసం. అండ్ ఇవే కాదు 2, 3 చోట్ల కూడా పడ్డాయి. కిందనేమో క్రాస్ ఆకారం రివర్స్‌లోనైతే పడింది. ఇప్పుడైనా నమ్ముతారా మరి మీరు? నిజంగా అలాంటివి ఉంటాయని? కొంతమంది ఆరా చాలా పవర్‌ఫుల్‌గానైతే ఉంటుంది. వాళ్ళు చేసే చాంటింగ్స్ వల్ల లేదంటే వాళ్ళ చుట్టూ దైవిక శక్తి ఉంటే గనక వాళ్ళ దగ్గరికి రావడానికి భయపడతాయి. అలాంటప్పుడు అవేం చేస్తాయి అనంటే ఇదిగో ఇలాంటి పనులన్నీ చేస్తాయన్నమాట. కొంతమందికేంటంటే దగ్గరికి వస్తాయి, కనిపిస్తాయి, భయపిస్తాయి. అంతేకాదు కొంతమందిని టార్చర్ కూడా పెడతాయి. మరికొంతమందేమో వాటినే టార్చర్ పెడతారు. ఇదివరకటి వీడియోల్లో కూడా నేను చాలా సార్లు చెప్పాను. మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. సపోర్ట్ చేయండి. అలా వీడియోస్‌ని మీరు వాట్సాప్‌లోని మీ ఫ్రెండ్స్‌కి, మీ చుట్టాలకి ఇలా షేర్ చేస్తే కొంచెం మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుందనమాట. మీకు ఎటువంటి హారర్ కావాలి, ఎటువంటి హారర్ వీడియోస్ చూడాలనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్‌లోనైతే కామెంట్ చేయండి. సో దట్ నేను అటువంటి హారర్ వీడియోస్ ఏమైనా ఉన్నా లేదంటే ఇంకెక్కడైనా చూసైనా నేను తప్పకుండా మీతోనైతే షేర్ చేస్తాను. ఓకేనా మరి? అలాగే కుదిరితే ఒక లైకు, వీలైతే ఒక హైపు తప్పకుండా వేయండి. అస్సలు మర్చిపోకండి. మీ గోల్డెన్ హ్యాండ్‌తోని ఆ లైకు, హైపు వేస్తారని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. మరి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రేపటి సరికొత్త వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.